Hi everyone, welcome to our channel. This is Madhuri. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ఈ రోజు మీకు SPF గురించి చెప్పబోతున్నానండి. యాక్చువల్లీ మనం SPF అనేది కొన్ని బ్రాండ్స్ అనేది చెప్పాము. సో అలా కాకుండా అందరూ హెర్బల్లో కావాలి మాకు అని అంటున్నారు. సో నేను హెర్బల్లో మోస్ట్ చేయించిన SPF వచ్చి ఇది స్కిన్ వైట్నింగ్ SPF ఆల్ స్కిన్ టైప్స్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా ఖచ్చితంగా వర్క్ చేస్తుందండి. సో మోస్ట్ రిజల్ట్ వస్తుంది అండ్ మంచి బ్రైట్నెస్ వస్తుంది. మనకి పిగ్మెంటేషన్ వస్తుంది కదా, సో పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళైనా స్కిన్ రెడ్డిష్నెస్ వచ్చిన వాళ్ళైనా సో వాళ్ళైనా సరే యూజ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. చాలామంది SPF అప్లై చేసినప్పుడు మాకు స్వెట్టింగ్ వస్తుంది అండ్ ఆయిలీనెస్గా ఉంటుంది అని అంటున్నారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చేయించింది ఇది. సో నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇది SPF 60++ వస్తుంది అండ్ UA అండ్ UV కూడా ఉంటుంది. సో చాలా ఈజీగా మెల్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మెల్ట్ అవుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు డే క్రీమ్స్ అప్లై చేసేవాళ్ళైనా కొంతమంది ఏంటంటే SPF అప్లై చేసినా నెక్స్ట్ డే క్రీమ్ అనేది అప్లై చేస్తారు. సో అలా కాకుండా ఓన్లీ SPF అప్లై చేసిన తర్వాత మీరు పౌడర్ కానీ కేక్ పౌడర్ కానీ అప్లై చేయొచ్చు. లేదు మాకు డే క్రీమ్స్ అప్లై చేసుకుంటేనే మాకు ఫేస్ అనేది బ్రైట్నెస్ అనిపిస్తుంది, మాకు అలవాటు ఉంది అనుకున్న వాళ్ళు సో ఇది అప్లై చేశాక డే క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. మీరు ఫౌండేషన్స్ కానీ కేక్ పౌడర్స్ కానీ అలా వేసుకునే వాళ్ళు సో ఫౌండేషన్లో ఈ SPF అనేది మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఆల్రెడీ SPF ఉన్న ఫౌండేషన్ అయితే సో అవసరం లేదు. ఓకేనా, చూసారు కదా, ఈజీగా మెల్ట్ అవుతుందండి అండ్ మంచి బ్రైట్నెస్ ఉంటుంది, నో ఆయిలీనెస్ అండ్ షైనీ కూడా బాగుంటుంది. ఓకే, ఎలాంటి ఆయిలీనెస్ ఉండదండి, ఆయిల్ ఫ్రీ ఉంటుంది అండ్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. సో మనకి ఒక మ్యాట్ ఫినిషింగ్ క్రీమ్స్ అప్లై చేస్తే ఎంత సాఫ్టీనెస్ అనిపిస్తుందో సో అంత సాఫ్టీనెస్ అనేది అనిపిస్తుంది. మీరు ఇది ఫౌండేషన్లో కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత సో కేక్ పౌడర్ కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా, దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 400 రూపీస్ అండి. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఆల్ స్కిన్ టైప్స్ యూజ్ చేయొచ్చు, ఆల్ ఏజ్ నో ఏజ్ లిమిట్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో జెంట్స్ అడుగుతున్నారు మ్యామ్ ఓన్లీ ఉమెన్స్కైనా బాయ్స్కి లేదా అని అడుగుతున్నారు. సో ఎవరైనా యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చి SPF అనేది డేకి మ్యాక్సిమం 3 to 4 టైమ్స్ అనేది అప్లై చేయండి. ఎక్కువ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు, స్కిన్ రెడ్డిష్ వస్తుంది అన్న వాళ్ళు, స్కిన్ మనం బయటికి వెళ్ళినప్పుడు బ్లాక్ అవుతుంది అన్న వాళ్ళు సో డేకి 3 to 4 టైమ్స్ అనేది SPF అప్లై చేయండి. మామూలుగా ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు. సో మేము ఇంట్లోనే ఉంటాం, ఎక్కడికి రాము, సో మాకు ఎండ్ అనేది పడదు అనుకున్న వాళ్ళు అయితే SPF 30 లేదా 40 తీసుకోండి. సో వర్కింగ్ పీపుల్స్ అయితే ఖచ్చితంగా 50-60 మాత్రం యూజ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి 3 to 4 అవర్స్కి ఒకసారి SPF అనేది అప్లై చేయండి. సో అలా అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది ఎలాంటి డ్యామేజ్ అనేది జరగదు. చాలామందికి పులిపిరిల్లాగా వచ్చేస్తున్నాయి అంటున్నారు. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మీకు వేస్టేజ్ స్కిన్ ఎక్కువైపోయి సో ఆయిల్నెస్ ఎక్కువైపోతేనే అలా స్కిన్ ట్యాక్స్ అనేది వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఉండకుండా కొంచెం కేర్ తీసుకోండి. అండ్ వాషింగ్ కూడా మ్యాక్సిమం ఓన్లీ వాటర్ వాషింగ్ చేయండి. మ్యాక్సిమం డేకి వచ్చి 3 to 4 టైమ్స్ వాటర్ వాష్ చేయండి. సోప్స్ కానీ ఫేస్ వాష్ కాకుండా ఓన్లీ వాటర్ వాష్ చేయండి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ మార్నింగ్ ఈవినింగ్ పెట్టండి. ఓకేనా, అందులో ఏదో ఒకటే సోప్ కానీ లేదా ఫేస్ వాష్ కానీ. ఓకేనా,
నెక్స్ట్ వచ్చి SPF అనేది 4 టైమ్స్ అనేది అప్లై చేయండి. ఎవరంటే ఫెయిర్నెస్ క్రీమ్స్ యూజ్ చేసేవాళ్ళు అండ్ స్కిన్ రెడ్డిష్ ఉండేవాళ్ళు అండ్ పిగ్మెంటేషన్ ఉండేవాళ్ళు, నెక్స్ట్ వచ్చి స్కిన్ ట్యానింగ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఓకేనా. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డేకి 4 టైమ్స్ వాటర్ వాషింగ్, 2 టైమ్స్ ఏమో సోప్ అండ్ ఫేస్ వాష్, 2 టైమ్స్ వాటర్ వాషింగ్ చేయండి, 4 టైమ్స్ అనేది SPF అప్లై చేయండి. సో ఇలా అప్లై చేయడం వల్ల మీ స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు అండ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సాఫ్టీ స్కిన్, గ్లోయీ స్కిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఫెయిర్నెస్ క్రీమ్స్, SPFs, సోప్స్, ఫేస్ వాషెస్ కాకుండా మనం తీసుకునే ఫుడ్ కూడా ఎక్కువ వాటర్ తీసుకోండి అండ్ ఫ్రూట్స్ తీసుకోండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకోండి. సో ఆయిలీ ఫుడ్స్ అవి తగ్గించండి. సో ఆయిలీ ఫుడ్స్ అవి ఈ సమ్మర్కి తీసుకోవడం వల్ల స్కిన్ డార్కీనెస్ అవ్వడమే కాదు, నెక్స్ట్ వచ్చి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఓకేనా. మనం పచ్చళ్ళు అలాంటివి తీసుకున్నట్టయితే సో స్కిన్ కూడా డార్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం సమ్మర్ మటుకి కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ క్రీమ్ ఆర్డర్ చేయాలనుకుంటే వీడియో కిందన ఆర్డర్ నెంబర్ ఉంటుంది, సో ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సో సజెస్ట్ చేయండి. దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 400 రూపీస్ మాత్రమే. హెర్బల్ది, సో హెర్బల్ SPF అంటే మేము ఇస్తాము. సో ఆల్రెడీ హెర్బల్ క్రీమ్స్ అండ్ హెర్బల్ సోప్స్ యూస్ చేస్తున్నారు. సో వాళ్ళు యూస్ చేసేవాళ్ళు హ్యాపీగా, ఎంజాయ్గా, ఎలాంటి భయపడకుండా చక్కగా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.